హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ టెక్ ఇన్ తెలుగు 14. ఇది నా అఫీషియల్ ఛానల్. ఇంకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. దాంట్లో మంచి మంచి రిలీజ్ అయితే పోస్ట్ అవుతాయి. నా పేరుకు ఉంది 4K HDR QLED 43 inches హయ్యర్ టీవీ. ఇది మా అన్ని టీవీస్ కన్నా ది బెస్ట్ టీవీ. ఆ ప్రైస్కి ఉన్న స్పెసిఫికేషన్స్కి అది ఎందుకో నేను చెప్తాను. దీన్ని అన్బాక్సింగ్ చేసి దీని రివ్యూ ఇస్తాను. దీని స్పెసిఫికేషన్స్తో మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మామూలుగా అన్బాక్సింగ్ చేయాలంటే దీన్ని కింద పెట్టి మీద పెట్టి ఓపెన్ చేసి అదంతా చేస్తారు. మనకు అదంతా అవసరం లేదు, ఎందుకంటే ఇలా తీస్తే చాలు. ఎందుకంటే నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసేసిన. ఏంటి మమ్మీ ఎవడీడు? బాక్స్లో వచ్చే కంటెంట్స్ చూసుకుంటే బాక్స్లో ఫస్ట్ 2 స్టాండ్స్ ఉంటాయి. స్టాండ్స్కి సంబంధించిన స్క్రూస్ ఉంటాయి. దాని తర్వాత టీవీ ఉంటుంది. దాని తర్వాత ఆడియో వీడియో కేబుల్ ఉంటుంది. టీవీకి సంబంధించిన రిమోట్ ఉంటుంది. 2 AA బ్యాటరీస్ ఉంటాయి. టీవీ ఫిజికల్ ఓవర్వ్యూ చూసుకుంటే టీవీ మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ అయితే కాదు, కాబట్టి సైడ్ మొత్తం మెటల్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్, మదర్ బోర్డ్ ప్లేస్ మాత్రం మెటల్తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ మొత్తం టోటల్ బెజల్లెస్ డిజైన్తో వస్తుంది. చూడడానికి చాలా నీట్గా ఉంది. కింద మాత్రం హయ్యర్ టీవీ అని బ్యాజింగ్ రాసి ఉంది. దీని బాటంలో మాత్రం ఒక ఫిజికల్ బటన్ ఉంది, అది నేను లాస్ట్లో చూపిస్తాను. బ్యాక్ సైడ్ పోర్ట్స్ విషయం చూసుకుంటే 4 HDMI పోర్ట్స్ వస్తున్నాయి. 3 ఆడియో వీడియో కేబుల్స్, ఒకటేమో ఆడియో ఇయర్కి సంబంధించింది. ఆడియో ఇయర్ కంటే ఆడియో మొత్తం ఎన్హాన్స్ చేసి చూపిస్తుంది. 2 USB పోర్ట్స్ వస్తాయి. ఒకటి ఇయర్ ఫోన్ పోర్ట్ వస్తుంది, ఒక ఆప్టికల్ పోర్ట్, ఒక LAN పోర్ట్, 3 ఆడియో వీడియో కేబుల్, ఒకటి ఈథర్నెట్ పోర్ట్. ఒకసారి టీవీ అయితే ఆన్ చేసి చూద్దాం. హయ్యర్ అని ఫస్ట్ నేమ్ పడింది. ఈలోపు దీనికి వచ్చిన రిమోట్ చూసుకుంటే రిమోట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. రిమోట్ మీద వచ్చే బటన్స్ మాత్రం ఫస్ట్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. తర్వాత మెనూ బటన్, మీడియా బటన్, వాయిస్ అసిస్టెంట్ బటన్, నావిగేషన్ బటన్ ఉంది. నావిగేషన్ బటన్ కూడా చూడడానికి చాలా కూల్గా ఉంది. దాని కింద హోమ్ బటన్ ఉంది. తర్వాత బ్యాక్ బటన్ ఉంది. ఈ బటన్స్ మాత్రం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్. దీన్ని కిందికి మీదికి అనాలి. మధ్యలో ప్రెస్ చేస్తే మ్యూట్ అవుతుంది. దీని కింద యాప్ బటన్స్ మాత్రం ఒకటి యూట్యూబ్ బటన్, నెట్ఫ్లిక్స్ బటన్, ప్రైమ్ వీడియో బటన్, డిజ్నీ ప్లస్, హాట్స్టార్ బటన్ అయితే మిస్ అవుతుంది. హోమ్ బటన్ చూడడానికి ఇలా ఉంటుంది. మామూలుగా అన్ని టీవీస్ లెక్క లాగ్ అయితే కాదు, చాలా ఫాస్ట్ ఉంది. ఎందుకంటే ఇది గూగుల్లో వేస్తూ వస్తుంది, కాబట్టి మిగతా పేరు పెట్టడానికి కూడా ఏం లేదు. దీనిలో వచ్చే యాప్స్ మాత్రం నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, డిజ్నీ ప్లస్, హాట్స్టార్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, G5, జియో, ఇలా చాలా ఉన్నాయి. దీంట్లో ఇన్బిల్ట్ గూగుల్ అయితే ఉంటుంది. ఇది వాయిస్ అసిస్టెంట్ వస్తుంది. డాల్బీ విజన్, డాల్బీ. టీవీలో ఉన్న వాయిస్ అసిస్టెంట్ బటన్ అయితే ఒకసారి యాక్టివేట్ చేసి చూద్దాం. దాంట్లో ఉన్న ఫిజికల్ బటన్ ఒకసారి, ఇంకోటి రిమోట్తో ఒకసారి. ఫస్ట్ అయితే టీవీతో చూద్దాం. ఈ బటన్ ఇలా ఆన్ చేసుకొని వైట్ లైట్ వస్తుంది. ఓకే గూగుల్, ప్లే సమ్ తెలుగు సాంగ్స్. ఇప్పుడు రిమోట్లో ఉన్న బటన్, ఈ వాయిస్ అసిస్టెంట్ బటన్ హోల్డ్ చేసుకొని మాట్లాడాలి మనం. ఓకే గూగుల్, ప్లే సమ్ తెలుగు సాంగ్స్. వాయిస్ అసిస్టెంట్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మామూలుగా టీవీ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటిది? స్క్రీన్ అనేది చాలా నీట్గా ఉండాలి. నేను ఈ స్క్రీన్ గురించి చాలా 3-4 టీవీలు అయితే స్కిప్ చేసి మరీ ఇది కొనుక్కున్నాను. దీంట్లో ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది, నేను లాస్ట్లో చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్క్రీన్ QLED టీవీ, 43 inches టీవీ. ఈ టీవీ వచ్చినట్టు నేను ఏ టీవీ చూడలేదు. కావాలంటే మీరు ఒకసారి శాంపుల్ చూడొచ్చు. డాల్బీ విజన్ అంటే ఇప్పుడు QLED అంటే రెడ్, గ్రీన్, బ్లూ చాలా బాగా వచ్చింది. OLED అంటే డీప్ బ్లాక్స్ వేసి చాలా బాగా వస్తాయి. కానీ ఇది OLED కాకుండా QLED అయినా కూడా OLED రేంజ్ పర్ఫార్మెన్స్ వచ్చేసింది. మీరు చూసారు ఇప్పుడు క్లియర్గా. ఇప్పుడు డాల్బీ ఆడియో ఒకసారి చూడండి. ఈ మైక్ అయితే జస్టిఫై చేయదు, కానీ చూడండి, నేను విన్నప్పుడైతే చాలా బాగా ఉంది. సో చెక్ చేయండి. చూసారుగా, ఈ మైక్ అయితే మీకు జస్టిఫై చేయలేదు, కానీ ఇక్కడ ఉన్నప్పుడైతే నాకు చాలా బాగుంది. ఇక్కడ ఉన్న ఒక హాల్ మొత్తం అంతా చాలా బాగా వినిపించింది. ఈ టీవీ నేను మా మమ్మీ డాడీ 25th యానివర్సరీకి గిఫ్ట్ ఇచ్చాను, నేను మా చెల్లి కలిసి. వాళ్ళు చాలా బాగా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంకా ఈ టీవీలో ఉన్న ఫీచర్స్
ఎంఈఎంసీ అంటే మోషన్ ఎస్టిమేషన్, మోషన్ కంపల్సేషన్. అంటే ఏదన్నా స్పీడ్ ఉన్నది స్లో మోషన్ అయినా కూడా చాలా డీటెయిల్స్ అనేది చాలా బాగా వినిపిస్తుంది. టీబీఎక్స్పీ అంటే అది సౌండ్కి సంబంధించింది, అది సేమ్ టు సేమ్ అంతే ఉంటుంది. డాల్బీ ఆడియోకి దానికి పెద్ద తేడా ఏది ఉండదు. ఇంకా హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్ అంటే కింద బటన్ ఉంది, ఫిజికల్ బటన్ ఉంది, ఇంకా వాయిస్ సిస్టమ్ బటన్ ఉంది, అది హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్. ఇంకంతే ఫీచర్స్ అయిపోయి టీవీ గురించి చెప్పడానికి ఏం లేదు అని అనుకోకండి. ఇంకొక స్పెషల్ ఫీచర్ అయితే ఉందని నేను చెప్పాను, లాస్ట్లో చెప్పాను. అదేంటిదంటే ఇప్పుడు చూడండి. వీడంటే స్పెషల్ ఫీచర్ అని టీవీ కొడుతున్నాం అనుకుంటున్నాను, అదే స్పెషల్ ఫీచర్. ఇది డబుల్ లేయర్తో వస్తుంది. ఇది స్క్రీన్ అయితే కాదు, దీని వెనకాల ఉంది ఒరిజినల్ స్క్రీన్, పైన అయితే డబుల్ లేయర్తో వస్తుంది. ఎందుకంటే ఎవరైనా చిన్నపిల్లలు అనేది ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు ఇది తాకితే ఇబ్బంది అవుతుందని ఈ కంపెనీ వారు ఇలా ప్లాన్ చేశారు. ఇది చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసి 34,999. ఇది ప్రైస్ ఎక్కువనే, కానీ ఉన్న స్పెసిఫికేషన్స్కి మాత్రం చాలా తక్కువ అనిపించింది. QLED వస్తుంది, 4K వస్తుంది, ఎంఈఎంసీ టెక్నాలజీ, గూగుల్ అసిస్టెంట్, డబుల్ లేయర్తో వస్తుంది, డాల్బీ విజన్, డాల్బీ ఆడియో ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఆ ప్రైస్ ఎక్కువైనా కూడా చాలా మంచి టీవీ. ఈ టీవీ అయితే ఏ ఆన్లైన్ స్టోర్లో దొరకదు, ఏ యాప్ స్టోర్లో దొరకదు, ఆఫ్లైన్ స్టోర్లో మాత్రమే దొరుకుతుంది. అది కూడా రేర్గా దొరుకుతుంది. తప్పకుండా ఇలాంటి టీవీ వస్తే వదులుకోకండి, కొనుక్కోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి ఏమనుకుంటున్నారో. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ దగ్గర క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను మీకు చేసిన వీడియోస్ అన్నీ తొందరగా వస్తాయి. కింద ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. దానిలో మంచి రీల్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ అవుతూ ఉంటాయి.